దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న రాజ్ కెసిరెడ్డి, వసుదేవరెడ్డి, కనుమూరి సునీల్ను రాష్ట్ర పోలీసులు పీటీ వారెంట్ పై విజయవాడకు తరలించారు. ఏపీ లిక్కర్ కేసులో మరింత లోతుగా విచారించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. రాజ్ కెసిరెడ్డి, వసుదేవరెడ్డి, కనుమూరి సునీల్ ఈ ముగ్గురిని విజయవాడకు తరలించడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏదైతే విచారణ వేగవంతం చేసే దిశలోనే వీరు ఎవరైతే చంచల్గూడ జైల్లో ఉన్న రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కన్మూరి సునీల్ కు పిటి వారెంట్ ఇష్యూ చేసి విజయవాడకు తరలించబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మనకు తెలుసు, ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈ కేసు ఏ రకంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ రావడం, విచారణ చేసుకుంటూ రావడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ కేసును మరింత వేగవంతం చేసే దిశలో ఇటు ఈడీ కూడా రంగంలోకి దిగిన సంగతి కూడా మనకు తెలిసింది. సుమారుగా 3,500 కోట్ల రూపాయల స్కామ్, అతిపెద్ద స్కామ్ ఇది. దేశం దాటి మళ్ళీ దేశం చేరింది కోట్ల రూపాయల నిధులు అని చెప్పేసి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ సిట్ వేయడం జరిగింది. ఈ సిట్ విచారణలోనే చాలా మందిని, దాదాపుగా 30 నుంచి 35 మంది పేర్లు ఇందులోకి రావడం జరిగింది. ఎవరైతే పేర్లు రావడం జరిగిన వారందరినీ కూడా విచారణ చేస్తూ వచ్చారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా వాసుదేవరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా కనుమూరి నాగేశ్వరరావు, బాలాజీ లాంటి అనేక మంది నిందితులను కూడా ఇప్పటికే సిట్ విచారణ చేస్తూ వచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక దశకు చేరుకుంటుంది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, ముఖ్యంగా రవాణాకు సంబంధించి, ఈ లిక్కర్ కేసులకు సంబంధించి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో ఇందులో దాదాపు 350 కోట్ల రూపాయల ట్రాన్స్పోర్ట్ లావాదేవీలో అక్రమంగా జరిగింది. ఇందులో అవినీతి చోటు చేసుకుంది. ఎవరికైతే ఇవన్నీ కూడా చేరుకోవడం జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఈడీ కూడా అనేక విచారణ చేసింది. ఈ నేపథ్యంలోనే విచారణ మరింత వేగవంతం చేసే దిశలోనే కేసును విజయవాడకు తరలించడం జరిగింది. ఈ కేసును మరింత పిటి వారెంట్ వేయడం జరిగింది. ఇప్పటికే ఆ పిటి వారెంట్ లో వీరిని మరింత లోతుగా, అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎవరెవరికి జరిగాయి, లబ్ధి చేకూరింది, అదేవిధంగా ఇందులో ఇంకెందరి ప్రమేయం ఉందన్న అంశాన్ని నిగ్గు తేల్చాలంటే కేసుని మరింతగా లోతుగా జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఈ కేసు జరిగిందో అక్కడికే తీసుకొచ్చి విచారణ జరిపించాలన్నది సిట్ భావిస్తుంది. అందుకోసమే ఇప్పుడు పిటి వారెంట్ వేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, విచారణలో కొత్త పేర్లు లేదా కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము, ఎందుకంటే విచారణ అనేది జరుగుతూ వస్తుంది. మనం చూసాం, కొత్త పేర్లు రావడం జరిగింది. ఆనాడు సిట్ ఏవైతే ముద్దాయిలుగా చేర్చారో వారితో పాటుగా మరికొందరు పేర్లు బయటకు రావడం జరిగింది. సో ఈ రోజు జరగబోయే విచారణ ఏదైతే మళ్ళా ముగ్గురిని నిందికి తీసుకోవడం జరిగింది, పిటి వారెంట్ కింద విజయవాడ తరలించడం జరిగింది. దీంట్లో విచారణ జరిపితే మరికొందరు పేర్లు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూస్తూ వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కేసులో కీలకమైన వ్యక్తులు కొందరు మిస్ అయ్యారు. వారి గురించి ఆరా తీసే క్రమంలో వారి పేర్లు ఏమైనా బయటకు వస్తాయని చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణ అయితే వేగవంతంగా జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.